హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇది బుధవారం రోజు బ్లాగ్ అండి. బుధవారం బ్లాగ్ కానీ కొంచెం లేట్ అయిందండి బ్లాగ్ అయితే. ఇంకా నేను కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ కావడం వలన బ్లాగ్స్ అయితే లేట్ అయినాయండి. ఇంకా ఈరోజు అయితే ఇంటి ముందు ఇట్లా పద్మ ముగ్గు అయితే వేసుకున్నా, కానీ ధనుర్మాసం కాబట్టి చిన్నగానైనా కొంచెం నిండుగానైతే ముగ్గులు వేస్తామండి. ఇంకా ముగ్గులు వేసుడు ఇంట్లో పని అంతా అయిపోయినాకనైతే పూజ అయితే ఈ విధంగా వేసుకున్నా. ఇంకా ఇంట్లో పూసిన పూలు కొన్ని అయితే బయట నుండి తీసుకొచ్చిన పూలతోటి అయితే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. ఇప్పుడైతే బాగా చక్రమల్ల పూలు అయితే ఎక్కువ వస్తున్నాయండి. పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. అందుకే ఇంకా బయట నుండి కూడా ఏం పూలు అయితే తీసుకురావట్లేదండి. ఇంట్లో ఏ పూలు లేవు అన్నప్పుడు అయితే ఎక్కువ తీసుకొస్తారు, కానీ ఇప్పుడు కొన్ని ఇంట్లో పూలు కూడా ఉంటున్నాయి కదా అని ఇంకా బయట నుండి ఏం పూలు అయితే తీసుకురావట్లేదు. మళ్ళీ ఏదన్నా పండగలు కానీ ఏదన్నా అకేషన్స్ కానీ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ బయట నుండి పూలు తీసుకొస్తాం. కానీ ఇంక ఇప్పుడు మార్కెట్ కూడా ఏం వెళ్ళట్లేదండి, అందుకే పూలు అనేది ఏం తీసుకురావట్లేదు. ఇంట్లో పూజ అంతా అయిపోయినాక తులసమ్మ దగ్గర పూజ చేద్దామని వచ్చేసరికి అయితే తులసమ్మ అంతా దుమ్ముగా ఇట్లా డస్ట్గా కనిపించిందండి. ఎప్పటికప్పుడు కడుగుదాం అనుకున్నా కూడా ఏదో ఒక బిజీగానైతే తొందర పూజ చేయాలి కదా అన్నట్టు చేస్తున్నాం కదా అని నేనైతే కడగడం లేదు. ఇంక ఈరోజు అయితే బుధవారం, ఇంకే వారం కూడా చూసుకోవాలి కదా మనం తులసికోట క్లీన్ చేయాలంటే. అందుకోసమే ఈరోజు బుధవారమే కదా క్లీనింగ్ చేయొచ్చులే అని ఒక స్క్రబ్బర్ అయితే నేను తులసమ్మ కోట కోసం అనేది పెట్టుకుంటానండి. ఇంకా స్క్రబ్బర్ తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసి మొత్తం కోటను అయితే ఇట్లా క్లీన్ చేసిందండి. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేస్తుంటేనే తులసమ్మ అయితే ఇట్లా నిండుగా కనిపిస్తుందండి. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయినాకనైతే తులసమ్మ దగ్గర ఇట్లనైతే పూజ చేసుకున్నా అండి. ఇంట్లో పూజ అయిపోయినాక తులసమ్మ దగ్గర పూజ అయిపోయినాకనైతే ఇంక ఈరోజు అయితే టిఫిన్ అనేది అయితే ఏం చేయలేదండి. నేను ఇంకా ఓన్లీ టీ చేసిందండి. టీ తాగేసిన తర్వాతనే ఇంకా ఈరోజు వంటనే చేద్దాం డైరెక్ట్ కానీ ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఇక్కడ మా వారికి నాకైతే టీ చేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ అంటే టీ తాగితేనే కొంచెం మైండ్ అయితే ఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఇంక ఈ లోపు అయితే మా చెల్లి అయితే ఊరి నుండి అయితే కరివేపాకును పాలకూర పంపించింది. వేరే వాళ్ళు అయితే ఇక్కడికి వస్తుంటే వాళ్ళతో అయితే పంపించిందండి. ఏదైనా ఊరి నుండి ఏదైనా కూరగాయలు కానీ ఏ ఆకుకూరలు కానీ ఏమన్నా వస్తేనైతే చాలా సంతోషంగానైతే అనిపిస్తుంది అండి ఎప్పుడైనా కూడా. ఈ కరివేపాకు అయితే ఇక్కడనైతే అస్సలు దొరకట్లేదు. ఉన్న చెట్లకు కూడా బాగా దుమ్ములాగా ఇంకా అంత మచ్చలలా ఆకుల్లాగా ఉంటున్నాయండి. అందుకే ఎక్కువ కరివేపాకు ఏం యూజ్ చేయట్లేదు. ఎప్పుడన్నా తీసుకొస్తే మా చెల్లెనే తీసుకొస్తుందండి. ఇంకా అందుకోసమే తనైతే కంపల్సరీగా కరివేపాకు పంపిస్తుంది. ఇంకా వాళ్ళ ఇంట్లోనే పండిందండి ఇది పాలకూర అండి. ఇంకా ఏదైనా మనకు ఊరు నుండి వచ్చిందంటే సంతోషం అనిపిస్తుంది అండి. అందులో మన చెట్లది మన ఇంట్లోదంటే ఇంకా అదొక సంతోషంగా కూడా అనిపిస్తుంది అండి. ఇంకా మా చెల్లి కూడా ఫోన్ చేసి చెప్పింది పాలకూర పంపిస్తుంది ఇప్పుడే కట్ చేసినాం అది అని. ఇంకా కానీ ఆకు చూస్తేనైతే ఇప్పుడు వండాలనిపించింది. కానీ ఈరోజైతే మా వారైతే ఫిష్ తీసుకొచ్చిరండి. చాలా రోజులు అవుతుంది కదా, ఇంకా కార్తీక మాసం అని మార్గశిర మాసం అని ఏదో ఒక మాసం అని అసలు నాన్ వెజ్ వండట్లేదు. అందుకోసమే ఈరోజు ఫిష్ తీసుకొచ్చిరండి. ఇంకా ఫిష్ అయితే మా వారికి అయితే చాలా ఇష్టం అండి అసలు. ఇంకా ఇవైతే కేజీన్నర అండి ఫిష్. కేజీన్నర ఫిష్ అయితే తీసుకున్నామండి. ఇవైతే మా అమ్మనే క్లీన్ చేస్తుందండి ఎప్పుడైనా కూడా. ఫిష్ అనేది మా వారైనా మా అమ్మ అయినా క్లీన్ చేస్తారండి. ఇక్కడనైతే ఫిష్ అనేది నీట్గా కడిగి పెట్టుకుంటేనే స్మెల్ అనేది రాదండి, లేకుంటే నీచు వాసన అనేది అయితే వస్తుంది. నేను ఒక నిమ్మకాయను కొంచెం గల్లుప్పు వేసి అయితే క్లీన్ చేసుకుంటామండి ఎప్పుడైనా కూడా. ఇంకా చాలా రోజులు అవుతుందండి ఈ మధ్య కూడా నాన్ వెజ్ వండక. ఇంకా మా పాప ఉన్నప్పుడు అయితే ఇక ఫిష్ అనేది అయితే తక్కువ తీసుకొస్తామండి, ఎందుకంటే తను తినదు కాబట్టి. ఇక్కడనైతే ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా అండి. ఇందులో కావాల్సిన కారం, ఇంకా సాల్ట్, అన్ని మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే నేనైతే ఇక్కడ పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా ఫిష్ అనేది ఎంత నీట్గా కడిగి పెట్టుకుంటే అంత మంచిగానే ఉంటుందండి. కర్రీ కూడా కొంచెంగా కూడా మనం అసలు కడగకుండా మనం వండినామంటే మామూలుగా కడిగి వండితే నీచు వాసన అనేది అయితే వస్తుంది కర్రీ.
ఇక్కడనైతే నేను ఇక ఫిష్కి కావాల్సిన కారం అయితే తీసుకున్నానండి. కేజీన్నర కాబట్టి ఒక 1.5 గరిటె తీసుకోవాలి, కానీ నేనైతే 2 గరిటెస్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం మనం ఇందులో చింతపండు రసం వేస్తాం కాబట్టి పులుపుకు కొంచెం కారం ఉంటేనే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఫిష్ కర్రీ అనేది. ఇంకా అందులో కావాల్సిన సాల్ట్ తీసుకున్నా నేనైతే. ఇదైతే ఇంకా రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇంకా కొంచెం పచ్చి ధనియా పౌడర్ అండి, ఇది కూడా మనం ఫిష్ ముక్కలు కలిపేటప్పుడే కలుపుకుంటేనే మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుందండి. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలి, లేకుంటే మళ్ళీ అదే స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. మళ్ళీ మనం ఆయిల్లో కూడా కొంచెం వేస్తాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెంగానైతే ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ అయితే కలిపి పెట్టుకోవాలండి. కాసేపు మనకు ముక్కలకంతా ఆయిల్, సాల్ట్, కారం అంతా పట్టేటట్టు అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 minutes అట్లా పక్కన పెట్టేసుకొని ఇంకా ఇట్లనైతే కలపాలండి. ఫిష్ కర్రీ అనేది అయితే చాలా మందికి అయితే లైక్ చేస్తారండి. ఇంకా పిల్లలు అంటే ఇష్టంగా తినరు, కానీ పెద్దలు అయితే చాలా మంది తింటారు. ఇక్కడ కావాల్సిన అయితే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఇంకా చింతపండు కూడా కడిగేసి కొంచెం వాటర్లోనైతే నానేసిందండి. తర్వాతనైతే నేను ఇక్కడ వండడానికి అయితే ఒకటి వెడల్పటిది అయితే గిన్నె తీసుకున్నా అండి. ఫిష్ కర్రీ అనేది ఎప్పుడైనా ఇట్లా వెడల్పటి ఇట్లా గిన్నెలను వండితేనే మనకు కలపడానికి వస్తుంది, పెట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి. ఇంకా మనకు సూప్ ఎంత ఉంది అని ఇట్లా చూస్తూ మనం వండుకోవడానికి బాగుంటుందండి. అందుకే ఇట్లా వెడల్పటిది అయితే తీసుకోవాలి. ఇంకా ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకొని కొంచెం దూరగానైతే వేయించుకోవాలండి. ఆనియన్ అనేది కొందరైతే మిక్సీ పట్టి కూడా వేస్తారు, కానీ నేనైనా ఎప్పుడైనా కూడా ఇట్లా చిన్న కట్ చేసి వేస్తానండి. మిక్సీ పట్టి ఏమి వేయను, కానీ ఇట్లనైతే చిన్న కట్ చేస్తానండి. చిన్న కట్ చేస్తే మనకు సూప్ అనేది కూడా కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి చిక్కగా, అందుకోసమే అట్లనే వేస్తానండి. ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడరును అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వాటర్లో కలిపి వేస్తానండి. ఎందుకంటే ఇక్కడ వాటర్లో కలిపేస్తే మనకు అడుగంటకుండా ఉంటుంది, మళ్ళీ ఇందులో మసాలా కూడా కలిసిపోతుంది కదా. ఇట్లా డైరెక్ట్ వేయకుండా ఇట్లా కొంచెం తడిపేసి వేయాలి ఎప్పుడైనా కూడా. తర్వాత ఇట్లా కొంచెంగా గోల్డెన్ కలర్గానైతే వేయించుకోవాలండి. మసాలా అనేది కూడా బాగా మాడకుండానే వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మెంతాకు తీసుకున్నా. మెంతాకు ఫిష్ కర్రీ అంటే మెంతాకు ఫ్లేవర్ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. అందుకోసమే మెంతాకు వేసుకోవాలి. కానీ అన్ని సీజన్లో మెంతాకు దొరకదు కాబట్టి నేను అప్పుడు మెంతాకు వేయకుండా మెంతి పౌడర్ అయితే వేస్తానండి ఇదే పోపులోనైతే. ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం. నాన్ వెజ్ కర్రీలలోనైతే పసుపు అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మన కర్రీ కలర్ చేంజ్ అవుతుందండి, వైట్ కలర్లో కనిపిస్తుంది కర్రీ. అప్పుడు మనం ఎంత కారం రెడ్ వేసినా కూడా కర్రీ అనేది అయితే వైట్గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు చూడడానికి బాగా కనపడకపోతే కొన్ని కర్రీలు కూడా మనం తినలేమండి. అందుకోసమే ఇంకా అందులో ఫిష్ కర్రీ ఎంత రెడ్గా కనిపిస్తే అంత ఇంకా మనకు చూస్తేనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇక్కడ మంచి మసాలాలు, కారము, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నా. ఇంకా ముక్కలకైతే బాగా కలిపి పెట్టిందండి. ఒక 5 minutes అయిపోతుంది. ఇంక ఇక్కడనైతే మా మన్మరాలు అయితే వీడియో తీస్తుందండి. ఇంకా క్రిస్మస్ హాలిడేస్కి వచ్చింది కదా, అప్పుడైతే తీసిన వీడియో అండి ఇది. ఇంక ఇట్లా కలిపేసిన ముక్కలను అయితే నేనైతే ఆయిల్లో వేసిందండి. ఆయిల్లో వేసేటప్పుడు ఒక్కొక్క పీస్ వేసేటప్పుడు అయితే అది క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా అందుకోసం మొత్తం ముక్కలు వేసింది అయితే చూపిస్తున్నానండి. కానీ ఫస్ట్ ముక్కలు వేసినాక మనం ఇట్లా గరిటెతోటి కలపవచ్చు, అప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. ఇంకా తర్వాత మనకు కొంచెం వేడైనాకనైతే అట్లా కలపొద్దండి, అప్పుడు మొత్తం ముక్కలు అనేది విచ్చుకపోయి ముళ్ళులు బయటకు వస్తాయి. అందుకోసమే ఫిష్ అనేది ఎంత వండినా కూడా ఇక్కడ కలిపే దగ్గరనే ఉంటుంది. అందుకోసం ఇట్లా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫస్ట్ కలిపేటప్పుడు ఎలా కలిపినా ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత కలిపేటప్పుడు మాత్రం మామూలుగా క్లాతులు తీసుకొని అటు ఇటు మనం పట్టుకొని ఇట్లా ఎగిరేసినట్టుగానే కలపాలండి. మనం మామూలుగా గరిటెతోటిగా అన్ని కర్రీలు కలిపినట్టయితే ఎప్పుడు కలపకూడదు. ఫిష్ కర్రీ జాగ్రత్తగా వండితేనే కర్రీ అనేది బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ముళ్ళులు బయటకు రాకుండా ఉంటేనే. అవి ఇట్లాంటి పెద్ద పీసులు అయితే ఎవరైనా తినవచ్చు, ముళ్ళులు ఉండవు ఎక్కువ, ఒకటే ముళ్ళు వస్తుంది దీనికి.
ఇట్లనైతే తర్వాత కలిపేటప్పుడు ఒక్కొక్కటి అయితే ఇట్లా తీసే వేయాలండి కలపకుండా. ఇంకా అలా కూడా వీలు కాదంటే నేనైతే ఇంకా క్లాతులు అటు ఇటు పట్టుకొని 2 చేతులలో ఇట్లనైతే ఇట్లా గిన్నెనైతే ఇట్లా ఎగిరేసినట్టు చేస్తానండి ముక్కలను. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది, కానీ వండరాని వాళ్ళకైతే ఇంత కష్టంగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా ఉండొచ్చు అండి ఫిష్ కర్రీ అనేది అయితే. ఇట్లా కొంచెం ఎక్కువ మంట పెట్టకుండా నార్మల్గా పెట్టి వండాలండి ఇది. మనం సూప్ పోసిన తర్వాతనైతే ఎక్కువ మంట పెట్టేసి ఒక్కటేసారి ఉడికిస్తే అయిపోతుంది. ఫిష్ కర్రీ తొందరగా అయిపోతుంది అండి నాన్ వెజ్ కర్రీల కంటే. ఇంక ఇక్కడనైతే చింతపండు రసం కూడా వేసేస్తున్నా. ఇంకా మనం సూపుకు తగ్గట్టు కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఈ ఫిష్ ముక్కలు అనేది మునిగే వరకు వాటర్ అయితే వేయాలండి ఇక్కడ. ఫిష్ కర్రీ అంటే కొంచెం సూప్ లాగా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా కూడా. ఇంకా ఎక్కువ ఫిష్ కర్రీ అయితే ఈరోజు వండి రేపు తింటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది అంటారు. పులుపు కర్రీలు ఎవైనా కూడా మరుసటి రోజుకే మంచి టేస్ట్ ఉంటాయి అంటారు కదా. ఇక్కడనైతే నేనైతే మొత్తం ఇట్లా క్లాత్ తీసుకొని ఊపినట్టుగానే ఇట్లా కలపాలండి ఇంకా సూప్ పోసిన తర్వాత. ఇంకా అంతేనండి, ఇట్లా ఫిష్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా వారికి అయితే చాలా ఇష్టం అండి, ఇంకా ఎవరైనా ఇష్టంగా తింటారండి. నేను ఎప్పుడు వండినా కూడా మంచి టేస్ట్ ఉన్నదని చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడనైతే నేను మొత్తం సాల్ట్ అన్నీ వేసేసిన కాబట్టి ఇంకేం వేసేది లేదు. కొంచెం అయితే మెంతి పౌడర్ వేసుకోవాలండి, ఇక్కడ ఫ్లేవర్ బాగా వస్తుంది కదా. కొంచెమే వేసుకున్నానండి, ఎక్కువ కూడా వేయొద్దండి, మెంతి పౌడర్ అనేది చేదు వస్తూ ఉంటుంది. ఇదైతే ఫిష్ వండిన వాళ్ళకైతే చాలా మంది తెలిసే ఉంటుంది, కానీ ఇంకా వండని వాళ్ళకి చెప్తున్నా అండి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా చిట్కాలు అనేటివి, దానికోసమే చెప్తా ఉన్నా. నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయడానికి అయితే చిన్నగానైతే కట్ చేస్తున్నానండి. ఎక్కువ శాతం అయితే ఇట్లా తుంచి చేతులతోటే వేస్తా, కానీ ఇంక ఇది ఎక్కడ వేస్తే అక్కడ ఇట్లా ముద్దలాగా ఉంటుంది కదా అని ఇట్లా కట్ చేసి వేస్తేనైతే మొత్తం కర్రీలో వేయొచ్చు కదా పైన పైన ఇట్లా అని ఇట్లనైతే కట్ చేసిందండి. ఆల్మోస్ట్ అయితే ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా పైకి ఆయిల్ వచ్చేసిందంటే ఈ కర్రీలైనా అయిపోయినట్టు అర్థం అండి. ఇంకా ఉడికిపోయింది మొత్తం, ఇంకా దగ్గరకు కూడా వచ్చేసింది సూప్ అంతా కూడా. ఇంకా అంతేనండి, ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత సూపు కూడా ఎక్కువ పోసుకోవద్దండి, పులుపు అనేది ఇప్పుడు మనకి ఏం పడట్లేదు, కానీ ఇంకా మామూలుగా తగ్గించే వస్తానండి నేనైతే సూప్ అనేది అయితే. ఇక్కడనైతే ఇంకా కొత్తిమీర వేసేసి కర్రీ కూడా ఆఫ్ చేసేసిందండి. చూడండి ఎంత చూస్తేనే అసలు నోరూరేలాగా కనిపిస్తుంది రెడ్ కలర్గా. ఇంకా ఫిష్ అయితే తినని వాళ్ళు కూడా తినాలనిపించుతుందండి ఈ సూప్ ఇలా చూస్తేనైతే. ఇంకా నేనైతే ఇక్కడ గరిటెతోటి అయితే ఒక ముక్క కూడా తీసి అయితే చూపిస్తున్నానండి. చూడండి ఎంత ఉడికిపోయిందో, అసలు ఇంత ఉడికినా కూడా పీస్ అనేది ఇంత మెత్తగా కాకుండా అట్లనే ఉందండి గట్టిగా. లోపల ఉడికిపోతుంది కానీ ఇట్లా విచ్చుకున్నట్టయితే కాదండి, చూస్తేనే తెలుస్తుంది కదా. ఇంకా అంతేనండి, మనం తీసుకొచ్చేటప్పుడు కూడా ఫిషెస్ కూడా మంచి చూసి తీసుకొచ్చుకోవాలి, అప్పుడే కర్రీ కూడా బాగుంటుందండి. ఇంకా మా వారి కోసం అని అయితే 2 చపాతీ వేసిందండి. నేను ఇంకా రైస్లనే తింటా, కానీ మా వారైతే చపాతీ వేయమన్నారు, ఎందుకంటే ఫిష్ కర్రీ అంటే చాలా మంది చపాతీలనే తింటారండి. ఇంకా తను ఎప్పుడైనా కూడా చపాతీ తోటే తింటారు ఎక్కువ, అందుకే నేనైతే రైస్ తింటున్నా, మా వారైతే చపాతీ తింటున్నాండి. ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా వ్లాగ్స్ అయితే లేట్ అవుతున్నాయండి, మీరు అందరైతే స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంతేనండి, థ్యాంక్ యూ.